వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: ఐక్యరాజ్య సమితి వేదికగా పాలస్తీన్ను అధికారికంగా గుర్తించనున్న ఫ్రాన్స్ G7 దేశాల్లో తొలి దేశంగా ముందడుగు. ప్రాసెస్ లేకుండానే 1500 మంది మైనారిటీ సభ్యులను దేశం వెలుపలికి పంపింది భారత్. హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపణ. గాజాలో హింసపై జమాతే ఇస్లామీ హింద్ ఆగ్రహం. ఇజ్రాయెల్ దాడులు ఆపాలని సయ్యద్ సాదతుల్లా హుసైనీ డిమాండ్. హైదరాబాద్ మీరా ఆలం ట్యాంక్ పై వంతెనకు 430 కోట్లు మంజూరు. ట్రాఫిక్ తగ్గించనున్న ప్రాజెక్ట్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ సెప్టెంబర్లో జరగనున్న ఐక్యరాజ్య సమితి 80వ సదస్సులో పాలస్తీన్ను అధికారికంగా ఒక స్వతంత్ర దేశంగా గుర్తించనున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు పాలస్తీన్ను గుర్తించనున్న G7 దేశాలు అనగా అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, జపాన్, ఇటలీలో ఫ్రాన్స్ తొలి దేశంగా నిలవనుంది. గాజాలో యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, బందీల విడుదలతో పాటు భారీ స్థాయిలో మానవీయ సహాయాన్ని అక్కడి ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని మాక్రాన్ గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పాలస్తీన్ రాష్ట్రాన్ని నిర్మించాలని, దానిని స్థిరంగా కొనసాగించాలి, అదే సమయంలో ఆయుధ రహితంగా ఉండేలా చూసి ఇజ్రాయెల్ను పూర్తిగా గుర్తించి మధ్యప్రాచ్యంలో శాంతికి దోహదపడేలా చేయాలని మాక్రాన్ వెల్లడించారు. పాలస్తీన్ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్కు పంపిన లేఖలో మాక్రాన్ పాలస్తీనియన్ల న్యాయమైన ఆంక్షలను తీర్చేందుకు, ఉగ్రవాదం, హింసకు ముగింపు పలికేందుకు, ఇజ్రాయెల్తో పాటు మిగతా ప్రాంతానికి శాశ్వత శాంతిని అందించేందుకు 2 రాష్ట్రాల పరిష్కారమే ఒక మార్గం అని పేర్కొన్నారు. ఇప్పటికే ఏప్రిల్లో మాక్రాన్ పాలస్తీన్ను గుర్తించనున్నట్లు ప్రకటించారు. జూన్లో సౌదీ అరేబియాతో కలిసి న్యూయార్క్లో నిర్వహించాల్సిన అంతర్జాతీయ సమావేశం అమెరికా ఒత్తిడితో జూలై చివరికి వాయిదా పడింది. ఫ్రాన్స్ నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. 2023 అక్టోబర్ 7 దాడుల తర్వాత పాలస్తీన్ను టెల్ అవీవ్ పక్కన ఉన్న ఒక స్వతంత్ర దేశంగా గుర్తించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇజ్రాయెల్ను నాశనం చేయడానికి ఉపయోగపడే స్థావరం అవుతుంది అని అన్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం పాలస్తీన్కు రాష్ట్ర హోదా ఇచ్చేందుకు ఎప్పటి నుండో వ్యతిరేకంగా ఉంది. ఇది హమాస్ ఉగ్రవాదానికి బహుమతిగా నిలుస్తుందంటూ ఆరోపించింది. ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకోవడం యూదుల రాష్ట్రంపై క్రూసైడ్ లాంటి చర్య అని తీవ్రంగా విమర్శించింది. ఫలితంగా ఇరు దేశాల సంబంధాలు మరింత దెబ్బతిని ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్లు ఖతార్లో జరుగుతున్న గాజా కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొలిగిన రోజే ఫ్రాన్స్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. 2025 మే నుంచి జూన్ మధ్య కాలంలో భారత ప్రభుత్వం 1500 మందికి పైగా బెంగాలీ ముస్లిం మైనారిటీలను, వీరిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, బంగ్లాదేశ్కు బలవంతంగా పంపించినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ నిర్బంధ పరిపాలనలో తగిన న్యాయ ప్రక్రియ లేకుండా మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని HRW తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నివేదిక ప్రకారం బహుళ సంవత్సరాలుగా భారత్లో నివసిస్తున్న కొన్ని వ్యక్తులకు తమ హక్కులను న్యాయపరంగా నిలబెట్టుకునే అవకాశాన్ని కూడా ఇవ్వలేదని ఆరోపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఈ బలవంతపు పంపకాలలో రోహింగ్యా శరణార్థులు కూడా ఉన్నారని తెలిపింది. HRW ఆసియా డైరెక్టర్ ఎలెన్ పియర్సన్ ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు. అక్రమ వలసల నియంత్రణ పేరుతో ప్రభుత్వం చెప్పే విషయాలు నమ్మదగినవి కావు, ఎందుకంటే వారు న్యాయపరమైన హక్కులను పట్టించుకోవడం లేదు, అంతర్గత హామీలు, అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలను తొంగలో తొక్కుతున్నారు అని ఆమె అన్నారు. ఈ బలవంతపు పంపకాలు బెంగాలీ మూలాల ముస్లింలపై లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని HRDA తెలిపింది. ఇది బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మతపరమైన, జాతి ఆధారిత వివక్షతకు నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేసింది. పారిశ్రామిక స్థాయిలో తగిన విచారణ లేకుండా పంపిణీ, వలసదారులు లేదా శరణార్థులను బహుళ దశాబ్దాలుగా ఆశ్రయిస్తున్న భారతదేశం తాజాగా చట్టపరమైన విచారణ లేకుండా నేరుగా పంపించడంపై అంతర్జాతీయ ప్రమాణాలను ఉల్లంఘించిందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. హ్యూమన్ రైట్స్ వాచ్ డిమాండ్లు: వలసదారుల పంపకాలను తక్షణం ఆపాలని, సరిహద్దు దళాల మరియు భద్రతా బలగాలు మానవ హక్కులను పాటిస్తూ ప్రాసెస్ను అనుసరించాలని, తప్పుగా అధిక బల ప్రయోగం, వేధింపులపై సమగ్ర విచారణ చేపట్టాలని హ్యూమన్ రైట్స్ వాచ్ భారత అధికారులను కోరింది. జమాతే ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదతుల్లా హుసైనీ గాజాలో కొనసాగుతున్న సామూహిక హత్యాకాండ మరియు మానవీయ సంక్షోభాన్ని తీవ్రంగా ఖండించారు. గాజాలో జరుగుతున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలిచేందుకు భారత ప్రభుత్వం సహా ప్రపంచ శక్తులు మరియు మానవతావాదులు కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ గాజాలో 20 లక్షలకు పైగా పౌరులు, వీరిలో 11 లక్షలకు పైగా చిన్నపిల్లలే బాంబుల దాడుల్లో నిరంతర ముట్టడిలో ఇరుక్కుపోయారు. యూనిసెఫ్ ప్రకారం 6.6 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల నుంచి దూరమవుతున్నారు. 17,000 మందికి పైగా పిల్లలు అనాథలయ్యారు లేదా ఒంటరిగా జీవిస్తున్నారు అని వివరించారు. గాజా పైన కొనసాగుతున్న ముట్టడి తక్షణం ముగియకపోతే సెప్టెంబర్ 2025 నాటికి అక్కడ పూర్తిస్థాయి దుర్భిక్షం నెలకొనే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం తక్షణమే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. హైదరాబాద్ శాస్త్రిపురం వద్ద బెంగళూరు జాతీయ రహదారి NH-44ని చింతల్మెట్తో అనుసంధానించేలా మీర్ ఆలం ట్యాంక్పై వంతెన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 430 కోట్లు మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను గురువారం జూలై 24న జారీ చేసింది. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత NH-44 నుంచి చింతల్మెట్ వరకు ఉన్న ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం పేర్కొంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వ్యయ నిర్వహణ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రాజెక్టుకు కావలసిన నిధులు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ MRDCL ద్వారా వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ EPC మోడ్లో టెండర్లు పిలిపించి నిర్మాణం చేపట్టాలని MRDCL ను ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణం భూముల స్వాధీనం తీసుకునే ప్రక్రియతో సమాంతరంగా కొనసాగించాలని ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టు పర్యవేక్షణ మరియు నాణ్యత నియంత్రణ కోసం ఓపెన్ టెండర్ ద్వారా PMC ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్ నియమించాలని MRDCL కు సూచించింది. EPC కాంట్రాక్టర్ సమర్పించే డిజైన్లు, నిర్మాణ డ్రాయింగ్లు మొదట PMC చేత ఆమోదించబడాలి. అనంతరం IIT హైదరాబాద్, NIT వరంగల్ లేదా JNTU హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలచే సమీక్ష చేయించాలని పేర్కొంది. MRDCL మేనేజింగ్ డైరెక్టర్ను ఈ ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.